అయితే నాలో ఉన్న ఆవేదన కూడా నన్ను చూపించేవాడు. ఎందుకంటే ఇన్ని రోజులు నాకు ఈ దేవుడు అనేది ఎలా అనేది తెలియదు. మాకు తెలిసి చాలా మంది ఉన్నారు మా దేవుడు. ఎందుకంటే తిప్పి దేశం తిరిగిన దేవుడు కాదు. ఎందుకంటే నన్ను ఎందుకు కుటుంబం నుంచి వచ్చిన వాడిని పుట్టుక నుంచి ఏం నాకు తెలియదు దేవుడి గురించి. అప్పుడు ఎగటాల గురించి చేసినాను, బైబిల్ గురించి మాట్లాడేవాళ్ళు ఇవన్నీ, ఎక్కడన్నా పాటలు పాడేవాళ్ళు, ఏంద్రా ప్రతిసారి అదే మాట చెప్తామని అని మాటలు ఎగటాల గురించి చేశాను. ఎందుకంటే ఆ దేవుడు నా మీద కల్పించి ఈ మాటలు నేర్పించి ఈనాటికి చేరుకున్నాను. కానీ ఇంకా చేరాలని చోట ఒకటి ఉన్నది, ఆ దానికోసం ప్రయత్నం పడుతూ ఉన్నాను. ఎందుకంటే బలమైన ఒక కారణం ఉన్న దేవుని పిల్లలు. ఎందుకంటే నాకు పెళ్ళి అయ్యి 10 సంవత్సరాలు అయింది దేవుని పిల్లలు, ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు. ఒక్కొక్క నాడు ఆవేదన ఎలా వస్తుందంటే ఎందుకు సత్యమైన దేవుడిని నమ్మితి కూడా నాకు దేవుడు చూపించడం కానీ బాధేస్తున్నది దేవుని పిల్లలు. ఒక వారం దేవుడి మీద ఫుల్ ఇదైపోయినట్టుంటే ప్రార్థన యథావిధిగా చేసుకుంటుంటాను ఆ రోజు. ఎందుకంటే ఇలా ఏదైనా నా భార్య ఇలా ఏదన్నప్పుడు యథావిధిగా చేసుకొని బాధపడుతుంది. ఎందుకంటే ఇస్తాడు. ఎందుకంటే ఫస్ట్కి దేవుని పిల్లరా నాకు తినడానికి అన్నం లేదు, రుమ్మానికి చాగలేదు దేవుని పిల్లరా. ఊరు తిప్పున్నారు మా అమ్మ నాన్న. అందుబట్టి నేను ఎక్కడో తిరిగి ఎక్కడో చేసి దేవుడు లేదనేది మాటకి అన్ని ప్రతి ఒక్కటి వచ్చినది. ఆస్తి లేదన్నా ఆస్తి వచ్చినది, బంధువులు లేదన్నా బంధువులు అందరూ దగ్గర అయినారు, అందరూ ఇల్లు కట్టుకున్నాం, ఇక్కడ తలమార్లు కట్టినాం, మటమార్లు కట్టినాం, అంతా బాగుంది దేవుని పిల్లరా. ఇప్పుడు ఎందుకు ఏం నేర్చుకున్నానంటే మా తమ్ముడు నా ఆస్తులు అది ఇది అన్నాక కూడా నన్ను భరించాను. ఎంత నివేదించుకోవాలని నాకు ఏం అవసరమే లేదు. ఎందుకంటే నాకు నా దేవుడు నాకు ఏం కావాలో నాకు తెలుసు. నా తండ్రి నాకు ఇస్తాడు, ఒకనాడు లేదో ఒకనాడు ఇస్తాడు. ఎందుకంటే ఇన్ని కష్టాలు అనుభవించి ఈ స్థితికి వచ్చానంటే నాకు ఆ దేవుడు ఇచ్చిన కృప వల్లనే మీకు తెలియజేస్తున్నాను దేవుని పిల్లరా. ఎందుకంటే ఒకనాడు ఏం లేకుండా నేను సంపాదించుకున్నానంటే ఆ దేవుని దేవాలే. ఎందుకంటే దేవుడు లేడు అనేది జగ్గి బాధపడినా. ఎందుకంటే ప్రతి ఒక్కటి జగన్న దేవుని పిల్లరా. ఎందుకంటే మా కుటుంబ బంధువులు పని చేసుకుని ఒకే ముద్దు దేవుని పిల్లరా. కష్టం అంటే ఒక 5 సంవత్సరాలు పుస్తలు కష్టించున్నాను. ఊరే అన్నము ఒక జాతర వస్తుంది, జాతరకి ఒక బట్టలు పడుతుంది దేవుని పిల్ల. అంతేకాని కానీ నన్ను చాలా ఎగతాలు చేసేవారు. ఒకనాడు అడిగన్నా ఆడుకుంటూ ఉంటే అంగేసుకోమైనట్టు అంగి ఉచ్చి పిచ్చిగా ఇంటికి పంపించినట్టు నా స్వభావం. అయినా కానీ నాకు ఎందుకంటే లేదని చాలా బాధపడిపోయింది దేవుని పిల్లలు. అందుకొరకే నేను కుటుంబాల ఇందువల్లకి వచ్చినాను తెలుసుకున్నాను. ఈ తప్పైన కుమారుడు ఎలా తిరిగి వచ్చాడంటే అలా తిరిగి నన్ను తెలుసుకున్నాను దేవుని పిల్లలు. మా తమ్ముడు అంత బాధగా అన్నగా పక్కల ఉంటుకుని కెట్లు పట్టుకుని అంత స్థితిగా మాట్లాడాను. ఏం చేసినావు, ఎక్కడ చేసినావు నువ్వు, అది ఇది అని చెప్పిస్తున్నారు. అయినా కానీ భరించాను దేవుని పిల్లలు. నాకు తెలుసుకునే మాట అంటే తప్పైన కుమారుడు ఎక్కడైతే తండ్రి దగ్గర చేరాడో అలాగే నాన్న కూడా నీవు దగ్గరికి చేరాను దేవుని పిల్లరా. ఈ మాట నన్ను ముగించి ఇంకొక మాట అడగతున్నాను దేవుని పిల్లరా. మీరు ఇక్కడ పక్కల ఉన్న ఊర్లో వాళ్ళైనా దూరం ఉన్న ఊర్లో వాళ్ళు, మీరందరూ పక్కల ఊర్లో ఉన్న వాళ్ళైనా మీరు దూరం అది మీరు టైం మెయింటైన్ చేసేది కొంచెం నేర్చుకున్నాడు. ఎందుకంటే టైం చాలా వృధా చేసుకున్నారు. ఎందుకంటే మీరు చేరిపోయి పోవాలంటే 10 లేచి ఈ అంత్యం లేచి పని చేసుకున్నారు. ఒకే ఒక రోజు వస్తున్నారు మీరు ఇక్కడికి. ఏం రోజు పిల్లపిస్తారో అయ్యగారు మాకు ఆస్తికి వస్తుంది అంటే ఒక లెక్క ఉంటుంది. ఒకే ఒక రోజు 5 గంటలు, ఆ 4 గంటలకు లేచిందంటే 6 గంటల లోపల అంతా వంట చేసుకొని ఇంటి చేసుకొని బండ్లు కట్టుకొని మెయ్యి కట్టుకొని బట్టలు పెట్టుకొని త్వరగా రావచ్చు. కానీ మీరు వచ్చేదే 12 అయితే కూడా రారు. ఎందుకంటే కొంచెం పనులు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. త్వరగా వచ్చి ముగించుకొని పోతేనే మంచిగానే మీకు అందరికి తెలియజేస్తూ నా మాటలు ముగిస్తాను. చాలా సంతోషం అండి. మరి మొదటిగా ఒక మాట అన్నాడు, నాకు చదువు రాదని. యేసుక్రీస్తు కూడా చదువు రానివాడే, చదువుకోలేదు, చదువు రానివాడు, చదువుకోలేదు ఆయన. మరి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది పాండిత్యం అని ఆశ్చర్యపోయారు. ఎవరు? శాస్త్ర పరిచయాలు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది. అది చదువుకుని ఇతను ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యపోయారు. ఈరోజు నిజంగా నేను కూడా ఆశ్చర్యపోతున్నాను మన సహోదరుని చూసి. ఎందుకంటే ఆస్తిని నాకేం అవసరం లేదని తమ్ముడికి ఇచ్చిన వాళ్ళు ఎవరైనా చూసారా? నాకు ఏది ఇస్తాడో దేవునికి తెలుసు, నాకేం ఇవ్వాలో అవసరమైన దేవుడు ఇస్తాడు. నేను చెప్తానుకుంటున్నా ఈ సందర్భంలో, దేవుడు ఈ లోకంలో ఎవరికి ఆస్తులు ఇవ్వండి. ఆల్రెడీ ఇచ్చేసిన దాన్నే పోగొట్టుకునే పరిస్థితుల్లో అందరూ ఉంటాం. కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఎదురు చూడవలసింది ఒకటి ఉంది, ఏంటంటే అదే పరలోకం. అందుకే
పైనున్న వాటి ఎంత మీరు మనస్సు ఉంచుకోండి అన్నాడు. ఏదో బంగారము, వెండు, తర్వాత ఇత్తడో, ఇనము, ఈ ఆస్తో, డబ్బు, ఇవన్నీ నేను అనుకుంటున్నాను ఒక్కొక్కప్పుడు చెత్త. అర్థమవుతుందా? చెత్త అండి, నిజంగా చెత్త తప్ప మీకు ఏమి కాదు అది. మరి దాన్ని ఎందుకు నీ దగ్గర ఉంచుకున్నావు అంటే లోకంలో బ్రతకడానికి అవసరమైనంత దాన్ని తీసుకోవాలంతే. ఎక్కువగా సంపాదించుకోవాలన్న ఆలోచన అయితే నాకు కూడా లేదండి. ఏదో పని చేయాలి కదా. ఈ రోజులో పని చేయకపోతే పిల్లలు కూడా ఇవ్వరు. అవునా కదా? ఏదో పని చేయాలి, తప్పేం కాదు. కాకపోతే ఇక్కడ తప్పిపోయిన కుమారుడు చేసిన తప్పు ఏంటంటే దుర్వ్యాపారం చేశాడు. కానీ ఉన్న ఆస్తిని తమ్ముడికి నువ్వే తీసుకు, నాకు అవసరం లేదన్న వల్ల నేను నా జీవితంలోనైతే మొట్టమొదటిసారిగా మరి సహోదరం చూస్తున్నాను. నిజంగా ఒకసారి చెప్పగలుగుతాను. మొన్న గత నెల రోజుల క్రితం అనుకుంటాను, హైదరాబాద్ కురిడిలో అన్నని తమ్ముడు చంపేశారండి. ఎందుకోసం అని అంటే ఆస్తి కోసం అట. అంటే ఈయన కూడా స్వార్థంతో తన ఆస్తిని అమ్ముకున్నాడట. మరి తమ్ముళ్ళ ఆస్తి దగ్గరికి వచ్చేసి మరి దాన్ని కూడా తన స్వాధీనం పరచుకోవాలని ఏదో నాకు తెలిసింది నేను చెప్తాను. ఇందులో నిజమేంతో అవడం తెలియదు, కానీ మీలాంటి వాళ్ళు చెప్పిన విషయాలను బట్టి నేను చెప్తున్నాను. ఆ వ్యక్తి ఎవరు కూడా తెలియదు. ఇలా ఆస్తి కోసము తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. ఆస్తి కోసం సొంత ఏమంటే రక్తం పంచుకు పుట్టినటువంటి అన్నను చంపేశారు. ఆస్తి కోసమే ఇది చేశారన్నప్పుడు నిజంగా చాలా బాధేసింది, అందులో ఆశ్చర్యపడేసింది. ఇలాంటి వారు కూడా మన ప్రాంతాల్లో ఉన్నారని. ఆయన మెథడిస్ట్ చర్చ్ వచ్చేవాడంటండి చనిపోయినటువంటి వ్యక్తి, మానవులు. చాలా సంతోషం అండి. నిజంగా ఇలాంటి మనస్తత్వం మనలో ఉండాలంటే చాలా ఆనందం వేసింది. మరి సహోదరుడి విషయమై మీరు ప్రార్థన చేయండి. చిన్ననాటి నుంచి కష్టాల్లోనే వచ్చాడు. ఏమంటే మరి ఆ కుటుంబం ప్రార్థన చేసి మీ అందులో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇంకొక వ్యక్తి గురించి అయితే మన దగ్గరికి ఎవరు రాలేదు. ఇంకా మన సహోదరుల పేర్లు రావట్లేదు కదా. మీరు రాబట్టి ఎన్ని వారాలు అయింది? 2 వారాలు అయింది. అంటే దేవరాజయ్య గారి వాక్యం కదా. బాప్తిసం తీసుకున్నంటే 7వ తారీఖు. సరే మీకు అవునా? మిమ్మల్ని అడగడానికి ఏమీ లేదు, నాకు అర్థమవుతుంది. తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి తమ్ముడు బుడిదిని సురేష్, ఇద్దరు సురేష్లే. ముందు రెడ్డి సురేష్ తప్పిపోయిన కుమారుని గురించినటువంటి ఉపమాన భాగం యేసుక్రీస్తు చెప్పాడు కదా. అందులో పెద్ద కుమారుడు తండ్రి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, చిన్న కుమారుడు తండ్రిని వదిలి వెళ్ళినటువంటి వ్యక్తి మళ్ళా తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. అప్పుడు పెద్ద కుమారుడు మరి కోపగించుకొని బయట నిలబడ్డాడు. ఈ విషయాల్లో మనం 10 వారాలుగా మనం మాట్లాడుకుంటున్నాం కదా. తమ్ముడు కూడా చాలా 3-4 వారాలు అవుతుంది కదా వస్తుంది రాలేదా? ఏం లేవు. సరే నీకు తెలిసింది చెప్పు ముందుకే అంటున్నాడు. తర్వాత సురేష్ పెంచలపాటి అల్లుడు గారు అందరు అయిపోయారు కాబట్టి మరి సామ్యులు దయచేసి రావాలి. సామ్యులయ్య గారు మీరు రావాల్సింది. ఎందుకంటే ముగి అంటే కాన్ఫరెన్స్, యాక్షన్ అన్ని కూడా సినిమాల్లో డైలాగ్ ఇవ్వండి. ముగి అని మన దగ్గర ముగించాలి వచ్చి కదా. మీరే రావాలి. మీరు ఇప్పుడు విషయం గుర్తించుకోవాలి. పెద్దల గురించి కాదు నేను చెప్పేది. సామ్యులయ్య వాళ్ళు చెప్పమంటున్నాడు. వాళ్ళకి ఇస్తే దినమంతా సమయం చాలా అవుతుంది. అర్థమవుతుందా? వాళ్ళకి ఇస్తే సమయం చాలదు. కాబట్టి మీరు తెలుసుకున్న దాని గురించి మీరు చెప్పాలని మిమ్మల్ని పిలుస్తున్నాం. దయచేసి ఈ సందర్భంలో దేవరాజయ్య గారు అంటే బాగుండేది.
గదిస్తుంది కదా, వస్తావా లేదా అని. రండి సార్. తిట్లు కావాలా కొట్లు కావాలా నాకు ఏదో అంటారు కదా. మేము బ్రతిమాలుకుంటున్నాం సార్. సరే, థ్యాంక్ యూ తొందరగా వచ్చారు. తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు ఆస్తి పంచుకొని వెళ్ళిపోయాడు కదా. పెద్ద కుమారుడు తండ్రి దగ్గరే ఉన్నాడు. తండ్రి దగ్గరే ఉన్నాడంటే అర్థం తండ్రి మాట విని అన్ని పనులు చేస్తూ తన యొద్దే ఉన్నాడు కదా. అలాగైతే చిన్న కుమారుడు వెళ్ళిపోయి తన ఆస్తినంతా పోగొట్టుకొని తన మరలా తండ్రి తిరిగి తెలుసుకొని వచ్చాడంటే ఏమని అర్థం అంటే, ఏమీ ఎరగని తండ్రి గురించి తెలీదు, ప్రేమ గురించి తెలియక తిరిగి నా తండ్రి ఉన్నాడు కదా, నేను తప్పు చేశాను అని తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి. అలాగే మనము కూడా తండ్రి దగ్గరే ఉన్నాం. పెద్ద కుమారుడు తండ్రి దగ్గరే ఉన్నాడు. అలాగే మనం కూడా ఎక్కడున్నాం? తండ్రి దగ్గరే ఉన్నాం. బైబుల్ మన దగ్గర ఉంది అంటే, మనం క్రైస్తవులు అంటే చర్చిలో ఉన్నామంటే ఎక్కడున్నామని అర్థం? తండ్రి దగ్గరే ఉన్నామని అర్థం. అంటే ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు? అన్ని రోజులు మంచిగా ఉండి ఒకనాడు తమ్ముడు తిరిగి వచ్చాడంటే సామాన్యంగా సంతోషపడాలి. ఆ తండ్రి చెప్పిన మాట సంతోషపడాలి. సహోదరుడే కదా, వేరేవాడు కాదు కదా. సహోదరుడైనందువల్ల సంతోషపడాలి, కానీ తనలో ద్వేషం అలా రావడం తప్పు కదా. అందుకే ఆయన చెప్పినట్లుగా మనం కూడా తండ్రి వద్దే ఉన్నాము. మనకు కూడా అలాంటి స్వభావం ఉండకూడదు. మనం కూడా అలాగే ఆయన తిరిగి వచ్చి మార్పు చెందుకొని తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినందుకే సంతోషపడ్డాడు. తర్వాత అలాంటి కల్మషం మారిన తర్వాత అలాంటి కల్మషం లేదని అర్థం. మనం ఉండి కూడా తండ్రి దగ్గరే ఉండి తండ్రిని తెలుసుకుని దేవుని ప్రేమని ఎరిగి కూడా మనం అలాంటి స్వభావం ఒకనాడు తెచ్చుకుంటే అది మన తప్పు కదా. అలా తప్పు చేయకూడదని నేను మా యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా నడుచుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. సంతోషం వేస్తుంది. పిలవకుండానే లేచి రావడం అంటే మామూలు విషయం కాదండి. తగ్గేదే లేదని డైలాగ్ ఇలాంటి వాటికి మనము ఇలాంటి క్యారెక్టర్లు అంటే అమ్మగారు రామ లాంటి క్యారెక్టర్లు చెప్పాలి. నేను కూడా తగ్గాను, మీరు పిలవాల్సిన అవసరం లేదు, నేనే వస్తా అన్నట్టుగా. అవునా? చాలా సంతోషం. మరి మన అమ్మ వచ్చింది. లాజర్ గారి భార్య పేరు ఏం కదా? సుమతమ్మ. దయచేసి మరి ఆమె వచ్చి తాను నేర్చుకున్నటువంటి ఈ తప్పిపోయిన కుమారుని విషయంలో ఆ ఉపమానంలో నుంచి నేర్చుకున్నది ఏంటి, ఆ నేర్చుకున్న తర్వాత తనలో ఉన్నటువంటి లోపాలని తొలగించుకున్నది ఏంటి, ఆ వాటి గురించి కొంత 2 నిమిషాలు మాట్లాడాలని సుమతమ్మ గారికి సమయం ఇస్తున్నాడు. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి కన్నా తండ్రి ఇప్పుడు వరకు నేను ఏ విన్నామో ఏ చూస్తున్నామో అంత తండ్రి, ఆ విన్న మాటలు తండ్రి నేను చెప్పాలని తండ్రి కొత్త మాటలనే మాకు తండ్రిని మాకు తోడుకుందని కోరుతూ క్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా కన్నా తండ్రి. తప్పు గురించి మనం చెప్పారు కదా మన అయ్య. మనం దాంట్లో ఏం పాటించాలంటే ఒకరికొకరు మనం లోబడి మనం ఎంత ఉండాలా, ఒకరికి ఒక నమ్మట. మన కుమారుడు ఎక్కడో పోయాడంట, వెతుకంట ఎతుకులేరు కదా. మనము కూడా వెతుక్కొని
తరకి మన కుమారుడే కదా అంకాశని మనం కూడా లోపడి ఉండేటట్టుగా మనం కూడా ఉండాలి. ఒక్కరు వాళ్ళు ఏమో అంటారో అవకాశాన్ని మనం బాధపడదు, అనుకోకుండా మంచిది మనము మంచిదని మనము ఉండాలి, వాళ్ళు అనేరని మనం ఏమో బాధపడదు. అట్లా మనం ఉండకేసి మనం అందరూ ఏసుక్రీస్తు పిల్లల అవకాశాన్ని మనం ఉండి తినరు అవు కదా, ఇలా ఉండదు, వీళ్ళు చూసి ఇంకొకరు మారలు కదా అని ఉండేటట్లుగా ఉండాలని కోరుకుంటూ నాకు సంతోషం అండి. మనమంతా దేవుని పిల్లలు కనుక మనమంతా కూడా కలిసి ఉండాలి అన్నటువంటి విషయాన్ని తెలియజేశారు సభ్యులకి. మరి చాలా సంతోషం వేస్తుంది. తర్వాత మరి జయపాలయ్య గారు. నెక్స్ట్ వారం అవకాశం లేదయ్యా, దయచేసి ఇప్పుడే రండి. అందరికీ క్రీస్తు పేరుతో నేనందరూ విశ్వసిస్తున్నాను. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతలు చెల్లిస్తూ, అలాగే పెద్దలైన వారికి కూడా వందనాలు చెల్లిస్తూ, మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి ఈ సమయాన్ని ఇచ్చినందుకు. నేను వినలేదు కానీ ఇక్కడికి రాలేదు, ఫస్ట్ టైం వచ్చాను. బట్ నాకు తెలిసిన దానిలో కొంచెం చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే దైవజనులు పిలిచారు కాబట్టి వాళ్ళకు విధేయత కలిగి ఉండటం మంచిది, అందుకనే వచ్చి చెప్తున్నా. ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం మిమ్మల్ని తన తండ్రిని అడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపెను. వాడు పందులను తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడిన గాని ఎవడను వారికేమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్లి, తండ్రి, నేను పరలోకములకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగుడెను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పేదనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ఇక్కడ మనం చూసుకుంటే చిన్న కుమారుడు ఆస్తిని తండ్రిని అడిగాడు, నాకు కావాల్సిన ఆస్తి నాకు ఇవ్వండి అని అడిగిన తర్వాత ఆస్తిని తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. అయితే ఆ ఆస్తిని ఎందుకు ఉపయోగించుకున్నాడంటే దుర్వ్యాపారంలో ఉపయోగించుకున్నాడు. అవునా? ఆస్తిని దుర్వ్యాపారంకు ఉపయోగించుకొని అదంతా కూడా పాడు చేసుకున్న తర్వాత మరలా తండ్రి ఎదుగు తిరిగి వచ్చి తండ్రి మనసును తెలుసుకొని, తండ్రికి ప్రేమను తెలుసుకొని తండ్రి దగ్గరికి వచ్చి మరలా నీ కుమారుడు అనుకోటకు నేను యోగ్యుడను కాను అని చెప్పేశాడు. అంటే మనం ఈ రోజులో తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎంత తెలుసుకున్నారో నాకు తెలియదు కానీ నాకు కూడా ఒక తండ్రి ఉన్నాడు. అవునా? నాకు ఒక తండ్రి ఉన్నాడు. ఇక్కడ చిన్న కుమారుడు ఎలాగైతే తప్పు చేశాడో అలాగే మనం కూడా మన తండ్రి పట్ల చాలా తప్పులు చేసి ఉంటాం. అవునా? బిల్కుల్గా చెప్పాలంటే చాలా తప్పులు చేసి ఉంటాం. మరి ఎంతమంది తండ్రులు అయితే క్షమించారో తెలీదు. బట్ నా తండ్రి పరలోకమందున్న తండ్రిని ఎరిగిన వాడే నన్ను చాలా తప్పుల నుంచి క్షమించాడు.
దీన్ని చదివిన తర్వాత నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే నా తండ్రి. నాకు ఈ లోకార్థముగా ఇచ్చిన నా తండ్రి నాకు గుర్తుకొచ్చాడు. ఎందుకంటే అంత ఆస్తిని పోగొట్టుకొని కూడా తండ్రి దగ్గరికి మరలా చేరుకున్నాడు అంటే అదంటూ క్షమించాడు. అలా ఈ రోజులో ఎవరు క్షమించేవారు లేరు. చాలా మంది దేవుని ప్రేమను ఎరగని వారి క్షమించేలా లేరు. కానీ నా తండ్రి దేవుని ప్రేమను తెలుసుకునేవాడు గనక నా తప్పులను క్షమించాడు నా తండ్రి. ఈ లోకపాతంగా దేవుడు నాకు చాలా మంచి పేరెంట్స్ ఇచ్చాడు. సో దేవునికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఎంతమందికి ఇలాంటి తల్లిదండ్రులు లేరు. కాకపోయినా దేవుడు ఈ తప్పిపోయిన కుమారుని విషయంలో తండ్రి ఎలాగైతే క్షమించాడో అలాగే ఆయనకు ఎంత మనస్సు ఉందో అలాంటి మంచి మనస్సును తండ్రి అయిన దేవుడు నా తండ్రికి ఇచ్చాడు. కాబట్టి దేవుని పట్ల బ్రతికినన్ని రోజులు దేవుని కొరకు బ్రతకాలని, ఎన్ని తప్పులు చేసినా దేవుడు మనల్ని క్షమిస్తాడు అని నేను తెలుసుకుంటూ, అలాగే తప్పులు చేస్తాడని క్షమిస్తాడు అని మనం అలాగే తప్పులు చేసుకుంటూ పోకూడదు, వాడిని సరిదిద్దుకొని బ్రతకాలి. కాబట్టి ఈ తండ్రి ఎలాగైతే ఉన్నాడో, కుమారుడు ఎలాగైతే తన తప్పులు తెలుసుకున్నాడో, అలాగే మనందరం కూడా దేవునికి పిల్లలం. కాబట్టి ఆయన మనకి ఎన్నో ఇచ్చినప్పటికీ మనం ఆయనను విడిచి పాప జీవితంలో చాలా మంది అపవాదికి దగ్గరవుతూ దేవునికి దూరం అవుతూ బ్రతుకుతున్నాం. సో అలాంటి టైంలో మనం కూడా ఈ వాక్యాన్ని చదివితే మనకు అర్థమైపోతుంది. మనం కూడా కాబట్టి ఈ వాక్యాన్ని చదివిన ప్రతి ఒక్కరు కూడా మనం కూడా దేవునికి చాలా దూరం అయిపోయాం. సో మరలా మనకి ఆస్తి అంటే మనకి జీవితాన్ని ఇచ్చాడు. ఈ రోజు ఎంతమంది దేవుని దగ్గర వాక్యం వింటున్నామంటే ఈ అవకాశం చాలా మందికి లేదు. ప్రాణాలు వదిలేసిపోయారు. అలాంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అంటే మనం దేవుని ప్రేమను తెలుసుకోవాలి అని సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని ప్రేమను తెలుసుకొని మనం మరలా మన తండ్రి దగ్గరకు చేరుకోవాలన్న ఆశ కలిగి బ్రతుకుదాం. బ్రతికినన్ని రోజులు కూడా మన తల్లిదండ్రులకు విధేయమై వారికి ప్రేమ కలిగి, వారి పట్ల కాకుండా దేవునికి కూడా ప్రేమ కలిగి దేవుని పట్ల జీవించడానికి మనందరం కూడా ముందుకు రావాలని వేడుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అందరికీ మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ నా 2 మాటలను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సంతోషం, చాలా సంతోషం అవుతుంది. అలాగే లిస్టులో సుమారు 30 మంది ఉన్నారండి. అంటే ఒక రోజైనా టైం పడుతుంది. ఎక్కువ మంది వచ్చలేరు లిస్ట్లో, జగ్గి మంది వచ్చలేరు. అవును, సరే. ఈరోజు మనకి 4 వారాల దాకా చూసుకున్నాం. ఎవరు వచ్చారో ఎవరు వచ్చిన వాళ్ళతో చెప్పేద్దామండి. ముందుగా కీర్తన వచ్చి మరి తాను చెప్పింది, వాటిని చెప్పింది కదా, ఆమె చెప్పిన దానిలో నుంచే ఆమె ఏం తీసుకున్నది, ఏం వదులుకున్నది. మరలా చెప్తున్నాను, చెప్పేవారు మరలా వాకింగ్ చెప్పడానికి పిలవట్లేదు. గుర్తించుకోండి, వాకింగ్ చెప్పడానికి పిలవట్లేదు. మీరు ఏం నేర్చుకున్నారు, ఏం తొలగించుకున్నారు అంటే వాక్యం విన్న తర్వాత లేదా మీరు చెప్పిన తర్వాత ఇది మంచిది, ఇది నేను తీసుకున్నాను, ఇది చెడు, ఇలాంటి క్రియలలో ఉన్నాయి, వాటిని తొలగించుకున్నాను అనే విషయాల గురించి మాత్రమే చెప్పండి. అవునా? రమ అందరికీ ఇందులో ఎవ్వరికి ఇది లేనట్టుగా ఇంత తప్పించుకున్నారు. మన జయపాలయ్య గారు, తర్వాత సామలయ్య గారు, వారిని కూడా వదలము. కానీ ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన పాల్గొన్నాను. తండ్రి గడిచిన జన్మ నన్ను ఎత్తగలుగుతాను, నేను చల్లగా కాపాడి మీ యొక్క మందిరాన్ని తన సంఘాలను చేర్చినందుకు కృతజ్ఞతలు. ఒక స్థిరచిన మీ పిల్లలందరినీ పేరుబడి దీక్షంగా ఆశ్రయించాను. కావలసిన ఆరోగ్యాన్ని ఆయుష్యం ఇవ్వని బట్టి
తండ్రి తగ్గిపోయిన కుమారుని యొక్క జీవితంలో మేము ఏమైతే పాటించాం దాని గురించి చెప్తున్నాను తండ్రి. మీరే నాకు గౌరవంగా నడిపించడం వేడుకుంటూ మీ కుమారుడు మా ప్రభుత్వం యేసుక్రీస్తు వారి గురించి మీ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. పేరు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తుంది. తప్పిపోయిన కుమారుని యొక్క జీవితం గురించి మొదటి వారంగానే చెప్పి ఉన్నాను పిల్లరా. దాంట్లో అంటే ఆ ఒక తప్పిపోయిన కుమారుని జీవితం గురించి మనము నేర్చుకున్నాం, అలాగే చెప్పాం. చెప్పిన దాంట్లో మనం గ్రహించి దేన్ని పాటించాం, మన బ్రతుకుల్లో ఏం పాటించాం దాని గురించి చెప్పమని అన్నయ్య అంటున్నాడు. నిజంగా నా జీవితంలో పాటించినది ఒక విషయం గురించి చెప్తున్నాను పిల్లలు. నిజంగా అంటే మనమందరం తప్పిపోయిన వారమే. తప్పిపోయి ఉన్న వారము మరలా దేవుని చెంతకు చేరి ఉన్నాం. దేవుని చెంతకు చేరిన మనం సంఘంలో ఉన్నామంటే తండ్రి చెంతకు చేరిన వారం అని మనం అర్థం చేసుకోవాలి. అలానే చేరిన మనం తప్పిపోయిన కుమారుడు తండ్రి చెంతకు చేరిన తర్వాత మరలా తప్పిపోయాడు అని రాయించిన సందర్భం లేదు పిల్లలు. తండ్రి చెంతకు చేరాడు, తన తప్పులను తెలుసుకున్నాడు, తండ్రి చెంతకు చేరి తండ్రి తను చేసిన తప్పుల్ని క్షమించమని తండ్రి చెంతకు చేరాడు. అలాగే మన తప్పులను కానీ మనం క్షమించమని తండ్రి చెంతకు బాప్తిసం ద్వారా మనం చేరిన మనం మరలా దేవుని సంఘంలో మార్పు పొంది మనం దేవుని సంఘంలో చేరిన మనం అదంతా నేను మార్పు పొంది దేవుని సంఘంలో చేరిన నేను మరలా తప్పిపోకూడదు అన్న మాటను నేను నేర్చుకున్నట్లు. ఆనాడు తప్పిపోయిన కుమారుడు మరలా తప్పిపోలేదు. దానిని చూసిన విడిన నేను గన తండ్రి యొక్క సంఘంలోకి వచ్చిన నేను నా తప్పులు క్షమించిన తర్వాత మరలా నిజంగా పిల్లలు సంఘంలోకి వచ్చి ఎంతో మంది తప్పిపోయిన వారిని మనం చూస్తాం. అలా నేను తప్పిపోకూడదు, నిరంతరం తండ్రి చెంతకు చేరే వరకు తప్పిపోకుండా సంఘంలోనూ నిలకడగా ఉండి తండ్రి యొక్క పనుల్లోనూ నిలకడగా ఉండి దేవుని చెంతకు చేరే వరకు నేను సంఘంలో నుండి తప్పిపోకుండా ఉండాలని నేర్చుకున్నాను పిల్లలు. ఇంతవరకు చెప్పడానికి అవకాశం ఇచ్చిన దేవునికి మీ అందరికీ నా వందనాలు. చాలా సంతోషం అండి. ఎవరు కూడా సంఘం